అమ్మా అన్ని పెట్టేసావా? బయట ఫ్రెండ్స్ వెయిటింగ్. డాడీకి చెప్పు వెళ్ళొస్తున్నానని చెప్పి. ఒరే కిరణ్, ఇంట్లో ఏం చెప్పారా? ఏముందిరా, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని చెప్పేసి అన్నాను. టూర్కి ఎంజాయ్మెంట్కి అయితే పంపించరు కదా. మేము అదే చెప్పాను రా. మేము అదే చెప్పాంరా, ఎంతైనా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదా. భలే ఉందిరా. నువ్వు పంజరంలో పక్షిలాగా ఎప్పుడు బయటికి రావురా. ప్రపంచంలో ఇలాంటి అందాలు ఎన్నో ఉన్నాయి. రే రారా, సెల్ఫీ దిగుదాం. నీకు తెలుసు కదరా, మాది చాలా పూర్ ఫ్యామిలీ. డబ్బు సమస్య కాదంటేనే ఇక్కడ వరకు వచ్చా, లేకపోతే అసలు వచ్చేవన్నీ కాదు. సరేరా, ఇక్కడ ఎమోషన్ అవ్వడానికి రాలేదు, ఎంజాయ్ చేయడానికి వచ్చాం. కామన్ చీరప్ రా. లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ ఉంటారా, ఎంజాయ్మెంట్ అండ్ ఎమోషన్స్ ఎప్పుడు అప్పుడే తీర్చుకోవాలి. రే ఏంట్రా? నా కూడా గుర్తొచ్చిందిరా, సాయి కూడా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు రా. రే చెప్పావా చంపేస్తాను. రే నువ్వు ఆపు, నువ్వు చెప్పరా. ఆ అమ్మాయికి చెప్పు చూపించిందిరా. నువ్వు చెప్పేసావరా? అమ్మా రే కిరణ్, రే లేవరా. రే కిరణ్, రే బ్లడ్ రా. కిరణ్ ప్లీజ్ రా, లేవరా. సారీ రా, ఇదంతా నా వల్లే జరిగిందిరా. రే ఆగరా, అంబులెన్స్ కాల్ చేస్తాను. వాళ్ళు వచ్చేలోపు మనమే తీసుకుపోవచ్చురా, బ్లడ్ ఎక్కువ వస్తుందిరా. డాక్టర్, సార్ మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది సార్. ఓకే పదా. బాబు మీరు 5 నిమిషాలు బయట వెయిట్ చేయండమ్మా. రే రారా. ₹1,00,000 అంటే ఎక్కడి నుంచి తెస్తాను రా? నేను అదే ఆలోచిస్తున్నాను రా. రే ఏంట్రా? రే ఏంట్రా అలా చూస్తున్నావు? ఒకసారి ఆగరా. వెల్కమ్ టు మై డెన్. కృష్ణ, కిడ్నాప్ కృష్ణ. ఎవరినన్నా కిడ్నాప్ చేయాలన్నా నేనే, కిడ్నాప్ చేసి విడిపించాలన్నా నేనే. ఇది నా డెన్. కొంచెం పాతగా ఉన్నాయని ఏమనుకోద్దు, పాత అంటే నాకు చాలా ఇష్టం. అన్నా నువ్వు ఇంత పెద్ద డోనే ఉంది, ఇంత పాతదండి ఎందుకన్నా? దీంట్లో ఉండే గమ్మత్తే వేర్రా. దీంట్లో ఏముంది అన్నా? తిరిగి తిరగని ఫ్యాను, వెలుగు వెలగని లైటు, ముట్టుకుంటే పెచ్చుడిపోయే గోడ. ఇవి కాకుండా ఇంకేం కావాలరా? అక్కర్లేదన్నా, సరిపోని అన్నీ. రే ఆ ఫోన్ వెళితే. ఇదిగో అన్నా. హలో ఎవరు? హలో సార్, కిడ్నాప్ కృష్ణ మాట్లాడేది. అవును. మా ఫ్రెండ్ ఎవరో కిడ్నాప్ చేశారు సార్. ఫోన్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఓకే, దాని దగ్గరికి రండి, మాట్లాడుకుందాం. ఓకే సార్, వస్తాం సార్. నువ్వు అక్కడ మాట్లాడుకో, మగవాళ్ళని నటించు. జీవించేస్తాను. ఎరా ఈ గొడవలు ఎందుకు?
ఇంకెప్పుడు గొడవలు పడకండి. నాన్నతో నేను మాట్లాడతాను. సెటిల్మెంట్ అయిపోయింది, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోండి. ఎవర్రా మీరు? మీ ఇక్కడ పని ఏంటి? అన్నా అది కిడ్నాపర్స్ గారికి ఫోన్ చేసాము, రమ్మన్నారు. రే సత్తే, ఏమిరా పిలిచినావు? మీకు ఎక్కడేం పని బే? అది ఇందాక ఫోన్ చేసాం భయ్యా, రమ్మన్నారు. గట్ల అయితే లోనికి రండి. ఏం చూస్తున్నారు? రండి వాళ్ళే. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేమంతా ఇక్కడ టూర్కి వచ్చాం సార్. మా ఫ్రెండ్ ఎవరో కిడ్నాప్ చేశారు సార్. వాడు చాలా రిచ్ ఫ్యామిలీ సార్. వాడు ఇంట్లో తెస్తే ప్రాబ్లం అవుతుంది సార్. అంత డబ్బు ఉన్న ఫ్యామిలీ అంటున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు కదా. సార్ మీకు అర్థం కావట్లేదా? వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండానే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఎంక్వైరీ చేస్తే పోలీసుల కన్నా మీరే షార్ప్ అని తెలిసింది, అందుకే మీ దగ్గరికి వచ్చాం. హో మై బాయ్స్, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. దీనివల్ల నాకేంటి యూజ్? మాకు లాభం లేకుండా భోజనం కూడా చెయ్యి. ఓకే సార్, మా ఫ్రెండ్ దగ్గర ఒక ప్లేట్ నుంచి ఉంది. అది అమ్మితే 2 లక్షల వరకు వస్తుంది. అవునా? అంత వస్తుందా? వస్తుంది సార్. ఇంకొకటి, కిడ్నాప్ చేసిన వాళ్ళు మాకు 1 లక్ష రూపాయలు కావాలి అంటున్నారు. వాళ్ళకి వాడి దగ్గర చేయనట్టు తెలియదు సార్. అలా అయితే ఆ చైన్ వాళ్ళకి ఇచ్చేసి మీ ఫ్రెండ్ని తీసుకొచ్చేయచ్చు కదా. మీరు అన్నదే కరెక్టే సార్, అలా చేయొచ్చు. కాకపోతే ఆ చైన్ ఇచ్చాక కూడా మా ఫ్రెండ్ మాకు ప్రాణాలు తీస్తారని నమ్మకం లేదు. అయినా మేము నమ్మకం వాళ్ళ మీద లేదు సార్. ఓ మై బాయ్స్, టచ్ చేశారా? వచ్చినప్పటి నుంచి వస్తున్నాను. ఆ అబ్బాయి ఎక్స్ప్రెషన్స్ తప్ప మాట్లాడలేదేంటి? తన మోగవాడు సార్, మాట్లాడలేడు. ఇంతకీ వాళ్ళు ఫోన్ చేశారా? చేశారు సార్, మళ్ళీ చేస్తానన్నారు. అయితే వాళ్ళ నెంబర్ నాకు ఇవ్వు, నేను చూసుకుంటాను. 8500801929. ఓకే. ఓకే, మీ ఫ్రెండ్ ఫోటో పేరు ఇచ్చేసి వెళ్ళండి. రేపు తీసుకెళ్ళండి. అని రే డీటెయిల్స్ తీసుకో. పేరు సాయి సార్, ఫోటో తీసుకోండి. ఏంటి సార్ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? నేను రంగంలో దిగితే ఎలా ఉంటుందో వాడికి చూపిస్తా. మా సార్ మోసాలకే మోసగాడు. నవ్వేంట్లో బాబు, చిన్నపిల్లలు కూడా భయపడతారు. సార్, మీరు కిడ్నాపర్స్కి మేము బయటకు వెళ్ళిపోయాక ఫోన్ చేయండి. ఎందుకంటే మీ సీక్రెట్స్ మాకు తెలిసిపోతాయి కదా. అది కరెక్టే. ఇదిగో అన్నా. హలో, నేను కిడ్నాప్ కేసులో మాట్లాడుతున్నాను. ఎవర్రా మీరు? నా ఏరియాలో కిడ్నాప్ చేశారంట. అన్నా, మీ వల్లే ఇప్పుడిప్పుడు కిడ్నాపులు స్టార్ట్ చేసాం. ఓకే, అదంతా నాకు ఎందుకు కానీ అది నాకు బాగా కావాల్సినోడు. రిలీజ్ చేయండి వాడిని. అలా ఎలా చేస్తామన్నా? చేయక కిడ్నాప్ చేసాం. అరే నాతోనే మజాగారా? సరే, లక్షిస్తా, డీల్ క్లోజ్ చేసి. అలా అన్నావు, బాగుందన్నా. ఓకే, నా దాని దగ్గరికి వచ్చి మనీ తీసుకోండి. మాకంత ధైర్యం లేదన్నా. మీ దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గర డబ్బులు పెట్టండి, మీరు అక్కడ వదిలేసి మేము డబ్బులు పట్టుకెళ్ళిపోతాం. అరే కన్ఫర్మ్ కదరా? ప్రామిస్ అన్నా, నీతో మజా చేస్తామా? గట్ల అయితే ఓకే మరి. రే సత్య, ఇలా చేయడం తప్పు కదరా. ఏముందిరా, చేసే ప్రతి పనికి ఇలా మంచి చెడ్లు చూసుకుంటూ పోతే మన ఫ్రెండ్ కాపాడుకోలేమురా. అది కరెక్టే. రేపు దొరికిపోతే అందరి ప్రాణాలు రిస్క్లో పడతాయి కదరా. అయినా నేను మన ప్రాణాల గురించి ఆలోచించట్లేదురా. మనం రాని బ్రతిమాలతోనే వాడు మనకు కూడా వచ్చాడు. ఇప్పుడు వాడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. వాడి గురించి ఆలోచిస్తున్నాను రా. ఇంత రిస్క్ ఎందుకని అనిపిస్తుంది? ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించు. అంటే వదిలేద్దామంటున్నావా? అలా అని కాదురా. ఒకసారి మన ఫ్రెండ్ గుర్తు చేసుకోరా. డాక్టర్ బాబు, మీ ఫ్రెండ్కి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందమ్మా. ఆపరేషన్ చేయాలి, 1 లక్ష రూపాయలు అవుతుంది. ఎంతసేపట్లో చేయాలి సార్? 24 గంటల్లో ఆపరేషన్ చేస్తే మంచిదయ్యా. మీ ఇష్టం మరి. డాక్టర్ 5 నిమిషాలు మాట్లాడొచ్చా? కంగారు పడకరా, ఇంకేం కాదురా. రే సత్య, మీతో కలిపి ఇంకా బతకాలని ఉందిరా. కాలేజీకి బంక్ కొట్టి మీతో కలిపి రెస్టారెంట్లకి సినిమాలకి వెళ్ళాలని ఉందిరా.
సచ్చా నువ్వు అన్నది కరెక్టేరా. ఎంజాయ్మెంట్ ఎప్పటికప్పుడు చేసుకోవాల్సింది. ఇందక్కడ దాకా ఎంజాయ్ చేసాం, ఇప్పుడేమో బాధపడే టైం అనుకుంటా. నీకేం కాదురా, నీకు మేమంతా ఉన్నాం. రే ఇదంతా నా వల్లే జరిగిందిరా. రే నీకేం కాదురా, అందరం కలిసి టూర్కి వచ్చావు. నీకేదో యాక్సిడెంటల్గా జరిగింది, నేను ఎలాగైనా మేము కాపాడుకుంటాం రా. పేషెంట్ డిస్టర్బ్ చేయకండి అమ్మా. తన దగ్గర ఒకరే ఉండి మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళండి. సాయి నోనరా, ఆ రోజు కిరణ్ గడికి ఇచ్చిన మాట నాకు ఇంకా గుర్తుందిరా. సరేరా, అలాగైతే సాయిగడి రిస్క్లో పడుతున్నాడు కదా. ఎటువంటి బంధం బంధుత్వం లేకుండా ఏ టైంలో ఏ కష్టం వచ్చినా నీ వెంట నిలబడి ఒక ఫ్రెండ్ మాత్రమేరా. ఓకేరా, అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అర్జెంటుగా మనం సాయి గారిని కలవాలరా. రే సాయి, నువ్వు అర్జెంటుగా పక్కన స్కూల్ దగ్గరికి రారా. నువ్వు ఇంటి తీసుకుని గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వస్తారు, డబ్బులు ఇవ్వగానే ఆ డబ్బులు తీసుకుని హాస్పిటల్ దగ్గరికి వచ్చి నేను అక్కడ ఉంటాను. సాయి వాళ్ళు వస్తారు, నేను డైరెక్ట్ తీసుకెళ్తారు, నువ్వేం మాట్లాడుకో. చేయనుందిలే. ఇంట్లో లేకుండా త్వరగా ఆపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, త్వరగా ఆపరేషన్ చేస్తాము, మీరు కంగారు పడకండి. రేయ్ ఆ చైన్ తీసుకోరా. నేనివ్వను. రేయ్ ఎందుకే పోరా, నేను తీసుకొచ్చింది ఆ చైన్ కోసం. ఎందుకు పోవడా? తీసుకోవాలా? ఇదేంటి వీళ్ళ ఫ్రెండ్స్ ఏమో ప్లాటినం అన్నారు, దీన్ని చూస్తే సిల్వర్లా ఉంది. ఫోన్ ఎత్తండి, ఖాళీగానే ఉన్నారు కదా. రే సత్తి ఆ ఫోన్ తీసుకో. ఇదిగో అన్నా. ఏంటన్నా అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నావు? ఆల్రెడీ జిఎస్టీయా? అవును. అయితే నేను చూస్తానన్నా. అన్న ఈ ట్యాటూ ఎక్కడ చూసానన్నా? అవునా, ఎక్కడ చూసావు? ఉందన్నా, ఆలోచిస్తున్నాను. గుర్తొచ్చిందన్నా. అన్న ఇందాక డబ్బులు ఇస్తుంటే కిడ్నాపర్కి సేమ్ ఇదే ట్యాటూ ఉందన్నా. అయితే ఏం జరుగుంటుంది? మన మోగవాడు సార్ మాట్లాడలేడు, నేను బయటకు వెళ్ళిపోయి ఫోన్ చేయండి. అలా అన్నావు, బాగుందన్న. హలో హలో, చెప్పన్నా. ఏందిరా మీరు కిడ్నాపర్సా? మీ ఫ్రెండ్ చాబోతుల మధ్యలో ఉన్నాడు, వచ్చాను కాపాడుకోండి. ఇప్పటివరకు గేమ్ మీరు ప్లే చేశారు, రియల్ గేమ్ స్టార్ట్. మోహి నువ్వు ఆగరా, నేను వెళ్తాను. నాకేమైనా అయితే మా ఫ్యామిలీకి మా తమ్ముడు ఉన్నాడు రా. రావేనా బతికైనా ఇప్పుడు దాకా ఇద్దరే కలిసి చేసాం. తీరా బైక్.